హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యూర్ డాక్టర్ గోలా. మీకు ఇంతకుముందు చెప్పినట్టు డీసెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా మనం తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి అడుగుతారు. మనం ప్రీవియస్ పేపర్లో చూసినట్టయితే మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం. ఇంద్రమ్మ ఇల్లు గురించి అడిగారు. మరి ఆ ఒక్క మార్క్ కోసం ఇన్ని బిట్లు అవసరమా అనుకుంటాం, కానీ ఇవి చదివి మనం పెట్టుకున్నట్టయితే రేపు పొద్దున ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఇవి మనకు ఉపయోగపడతాయి. సో మనం చూద్దాం, పథకం పేరేంటిది, ప్రారంభించిన తేదీ ఏంటిది, ప్రారంభించిన ప్రాంతం ఏంటిది, మరి వాటి లక్ష్యాలు ఏంటిది. సో ఒకసారి ఈ పేర్లన్నీ మనం విన్నాం కానీ మరి ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పథకం పేరు ఫస్ట్ చూసినట్టయితే మన ఊరు మన కూరగాయలు. 2014 ఆగస్టు 6న స్టార్ట్ అయింది. మెదక్ జిల్లాలో కూరగాయల ఉత్పత్తి పెంచే ఉద్దేశం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకు. అదేవిధంగా భూమి కొనుగోలు పథకం 2014లో గోల్కొండ కోటలో స్టార్ట్ అయింది. ఎస్సీ మహిళల్లో అత్యంత పేదవారికి 3 ఎకరాల చొప్పున ఉచితంగా భూ పంపిణీ. రైట్. మూడోది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు, ఇది వింటాము, వాస్తవంగా ఏంటిదని తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది కూడా తెలుసుకోవాలి. కళ్యాణ లక్ష్మి ముఖ్యంగా ఆడపిల్లలకు వివాహానికి ఉపయోగపడడానికి 2014 అక్టోబర్ 2న హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో యువతుల వివాహానికి సహాయంగా రూపాయలు 1,116 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి గమనించాలి, 2016 ఏప్రిల్ నుండి బీసీలకు కూడా ఇది అమలు జరుగుతుంది. అదేవిధంగా 4వ పథకం వచ్చేసి షాదీ ముబారక్. 2014 అక్టోబర్ 2న స్టార్ట్ అయింది హైదరాబాద్లో. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో యువతల వివాహానికి ఆర్థిక సాయం. ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో 1,116 నిరుపేద ముస్లిం కుటుంబాల్లో. నెక్స్ట్ వచ్చేసి సుభోజనం సద్దిమూట 2014 అక్టోబర్ 13న సిద్దిపేట మార్కెట్ యార్డ్లో 5 రూపాయలకు భోజనం ఇప్పుడు కూడా దొరుకుతుంది. ముఖ్యంగా ఎవరైతే కూలీ కార్మికులు ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఇప్పటికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి భోజన అమృతం 2014 అక్టోబర్ 13న సిద్దిపేట్ మాతా శిశు సంరక్షణ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు, అంటే మనము ఎవరైతే పేషెంట్స్ తోటి పోతామో వారికి సాయం చేయడానికి ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 7వది షీ టీమ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది ఏ రోజు స్టార్ట్ అయింది? అక్టోబర్ 24, 2014. ఇప్పుడు కూడా పనిచేస్తుంది. హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించడం మంచి పథకం. నెక్స్ట్ వచ్చేసి ఆసరా పెన్షన్ పథకం 2014 నవంబర్ 9 మహబూబ్ నగర్ జిల్లా కుత్తూరులో స్టార్ట్ అయింది. వృద్ధులు, వితంతువులు, చేనేత, వికలాంగులు, మరనేత అంటే వీళ్ళు ఎవరైతే బట్టలు నేస్తారో, బీడి కార్మికులు, కల్లుగీత కార్మికులు అంటే గౌన్లోళ్ళకి, ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోధకాళ్ళు బాధితులకు పింఛన్ కల్పించండి. బోధకాళ్ళు అంటే ఫైలేరియా, లావుగా కాళ్ళు అయిపోతాయి చూడండి, అలాగే. నెక్స్ట్ వచ్చేసి 9వది సంచార శుద్ధి నీటి సరఫరా పథకం. ప్యూర్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్ డిసెంబర్ 1, 2014 సిద్దిపేట 20 లీటర్లు శుద్ధి చేసిన మంచి నీటిని ఇంటి వద్దకు అందించడం. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ నేషనల్ డిజిటల్ అక్షరాస్యత మిషన్ 2014 డిసెంబర్ 20న హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 11వది ఈ సాక్షరత డిసెంబర్ 22, 2014 హైదరాబాద్. ప్రతి ఇంటిలో ఒక్కరిని సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దాం. ఈ 2 పథకాలు గుర్తుపెట్టుకోండి, నేషనల్ డిజిటల్ అక్షరాస్యత మిషన్, ఈ సాక్షరత. 12వది వచ్చేసి సన్నబియ్య పథకం. మామూలుగా హాస్టల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి 2015 జనవరి 1న హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సాగుబడి పథకం జనవరి 5, 2015 ముఖ్యంగా రైతులకు వ్యవసాయ అభివృద్ధి చేయడానికి, అవగాహన కలిగించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ముస్కాన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరు గుర్తుపెట్టుకోవాలి. 2015 జనవరి 29న హైదరాబాద్లో తప్పిపోయిన పిల్లల్ని వెతికి పట్టుకొని వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం. రైట్. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఆపరేషన్ ముస్కాన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ ఫాస్ట్ పథకం 2015 జనవరి 31 సిద్దిపేట కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించడం.
నెక్స్ట్ వచ్చేసి జర్నలిస్టులకు సహాయ నిధి 2015 ఫిబ్రవరి 23న హైదరాబాద్ జర్నలిస్ట్ సంక్షేమం కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా వింటాం మిషన్ కాకతీయ 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా సదాశివ్ నగర్లో చెరువులను పునరుద్ధరించడం. ఎందుకంటే మన గ్రామాలకు చెరువులు చాలా ఉపయోగకరం. ఎప్పటి నుంచో మన పూర్వకాలం నుంచి తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు ఉంటాయి. నిర్మల్ జిల్లాలో చూసినట్టయితే దాన్ని మరి వాటిలో ఉన్న పూడికను లేదా వాటిని పునరుద్ధరించడంలో చేయాలన్న ఆలోచనతో మిషన్ కాకతీయ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ రోజున 2015 మార్చి 12న స్వచ్ఛ హైదరాబాద్ 2015 మే 16 హైదరాబాద్ నగరాన్ని నగరంగా తీర్చిదిద్దాం. నెక్స్ట్ వచ్చి పెంటావాలెంట్ టీకా కార్యక్రమం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 5 ఉంటాయి ఇందులో. పిల్లలకు ఉచిత వ్యాక్సిన్ చేయడం 2015 జూన్ 3న. నెక్స్ట్ వచ్చేసి మిషన్ భగీరథ 2015 జూన్ 8 నల్గొండ జిల్లాలో చౌటప్పల్లో ప్రతి ఇంటికి ఫ్లోరైడ్ రహిత సురక్షిత మంచినీటిని అందించడం. నల్గొండ జిల్లాలో ఎందుకు స్టార్ట్ చేశానంటే నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో నీటిలో ఫ్లోరైడ్ ఉంటుంది. దీనివల్ల చాలామంది గ్రోత్ అన్నది అంటే వారి యొక్క వికాసం అంటే ఫిజికల్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోయేసరికి క్రిపిల్డ్ అంటే కాళ్ళు వంకర పోవడం, చేతులు వంకర పోవడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇది స్టార్ట్ చేయడానికి నల్గొండ జిల్లా చోటపల్లి ఎందుకు తీసుకున్నారంటే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ టిఎస్ఐ పాస్ రైట్ 12 జూన్ 2015 హైదరాబాద్ మాదాపూర్లో. ఇట్స్ తెలంగాణ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అంటాం, తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా వాటర్ గ్రిడ్ పథకం 2015 జూన్ 12 మహబూబ్ నగర్. నెక్స్ట్ వచ్చేసి హరితహారం, ఇది అందరికీ తెలుసు, ఇది కూడా ఇంపార్టెంట్. జూలై 3న 2015 రంగారెడ్డి చిలుకూరులో దాదాపు 230 కోట్ల మొక్కలు నాటడం. నెక్స్ట్ వచ్చేసి గ్రామజ్యోతి, ఇది 2015 ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవపల్లిలో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రామజ్యోతి అనే ప్రోగ్రాం ఏ జిల్లాలో స్టార్ట్ అయింది, ఊరు పేరు ఏంటిది, ఒకసారి రావచ్చు. స్వయం పాలనతో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యం. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పల్లె ప్రగతి 2015 ఆగస్టు 22న మెదక్ జిల్లా కౌడపల్లిలో గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం, నీటి వనరులు అంటే శానిటేషన్, వాటర్, అదేవిధంగా మురికి కాలువలు తీయడం. నెక్స్ట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ పథకం అక్టోబర్ 22న 2015 సూర్యాపేట మెదక్. అంటే 100% సబ్సిడీతో బిలో పవర్టీ లైన్ ఉన్న వారికి 2 గదుల ఇంటిని నిర్మించి ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టీ హబ్ 2015 నవంబర్ 5న హైదరాబాద్ గచ్చిబౌలిలో. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువతకి నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. అంటే యంగ్ టాలెంట్ ఆఫ్ తెలంగాణను రికగ్నైజ్ చేయడానికి మన ప్రభుత్వం టీ హబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, ఇంపార్టెంట్ ఎక్కడి. మళ్ళీ వచ్చేసి అమృతధార జూలై 8, 2016 సిద్దిపేట త్రాగునీరు కోసం. రైట్, ఓసారి క్వశ్చన్ రావచ్చు. అమృతధార అనే పథకం రాష్ట్ర ప్రభుత్వము దీనికోసం అంటే తాగునీటి కోసం లేదా ఆహార పథకం ఇట్లాంటి రావచ్చు ఆప్షన్స్. మనం చూసినట్టయితే పేరు చూసినట్టయితే అమృతధార తాగునీటి కోసం. నెక్స్ట్ వచ్చేసి మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభం 2016 ఆగస్టు 7న గజ్వేల్లో కోమటిబండలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి అందించడం. అమ్మ ఒడి 2016 డిసెంబర్ 28న గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో సకల వైద్యము అందించడం. ఇది కూడా ఇంపార్టెంట్. చూస్తే పేర్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, కానీ జ్ఞాపకం పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కానీ నేను ఎక్కడెక్కడైతే రౌండప్ చేశానో వాటిని కొద్దిగా మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డెక్సమ్మ 2017 ఏప్రిల్ 18న హైదరాబాద్లో నవజాత శిశువుల మరణాల శాతాన్ని తగ్గించడం. అంటే ఇప్పుడే ఇమీడియట్ పుట్టిన వెంటనే చనిపోతున్నారు శిశువులు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఉంటుంది, దాన్ని కాపాడడానికి డెక్సమ్మాని చేయడం జరిగింది ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సేల్ మే 3, 2017 హైదరాబాద్లో
స్టార్టప్ కోసం స్టార్టప్ కంపెనీలు ఈ మధ్యలో ఒక ట్రెండ్ ఉంది ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ టీకా బండి 2017 మే 7న హైదరాబాద్ కోటి పిహెచ్ఎంసి మిషన్ ఇంద్రధనస్సు కింద టీకా అందిన చిన్నారులకు టీకాలు వేయడం, ఎవరికైతే చేరలేదో వారికి చేరడం. నెక్స్ట్ వచ్చేసి 34వది నూతన భూసేకరణ చట్టం 2017 మే 16న ఇది అమలుకు రావడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ అంట. 35 వచ్చేసి మా భూమి మా పంట 2017 మే 22న రాజేంద్ర నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. రైతులకు భూమి అవసరాలు అందుబాటులో ఉంచడంతో పాటు పంటల వివరణ ఎప్పటికప్పుడు తెలియజేయడం. నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ కిట్, ఇది 2017 జూన్ 3న హైదరాబాద్లో పేట్ బుర్జ్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, అంటే నార్మల్ డెలివరీ నాట్ సిజేరియన్ తగ్గించడం. నెక్స్ట్ వచ్చేసి 37 ఒంటరి మహిళా పెన్షన్ పథకం 2017 జూన్ 4న ముఖ్యంగా రాష్ట్రంలో ఒంటరి మహిళలకు 2016 పెన్షన్ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి గొర్రెల పంపిణీ పథకం 2017 జూన్ 20న కొండలపాక గజ్వేల్లో ప్రతి గొర్రెల కాపరికి 20 గొర్రెలు ఒక పొట్టేలతో కూడిన యూనిట్. నెక్స్ట్ వచ్చేసి థ్రిఫ్ట్, ఇది జూన్ 24న 2017 భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం. చేనేత మిత్ర 2017 నవంబర్ 18న వరంగల్లో, రైట్, చేనేత కార్మికులకు నూలు, అద్దకం, రసాయన వస్తువులపై ప్రస్తుతం అందిస్తున్న 20% రాయితీని అదనంగా 20% పెంచడం. నెక్స్ట్ వచ్చేసి విహప్ 2018 మార్చ్ 8న హైదరాబాద్లో మహిళా స్టార్టప్ను ప్రోత్సహించడం, ఇది కూడా ఇంపార్టెంట్. విహప్ టీహప్, రైట్. నెక్స్ట్ వచ్చేసి రేషన్ పోర్టబిలిటీ 2018 ఏప్రిల్ 1న రేషన్ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బస్తీ దవాఖానా 2018 ఏప్రిల్ 6న బీజేఆర్ నగర్ నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించటం. నెక్స్ట్ వచ్చేసి టీ యాప్ పోలియో ఏప్రిల్ 25న 2018 మీ సేవా కేంద్రం వెళ్లకుండా దాదాపు 150 ప్రభుత్వ సర్వీసులను ఫోన్ ద్వారా పొందడం, టీ యాప్ పోలియో, రైట్. నెక్స్ట్ వచ్చేసి 45వది రైతు బంధు పథకం, ఇది చాలా ఫేమస్ అయిపోయింది, అందరికీ నోటుకుంటుంది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఎకరానికి 10,000. నెక్స్ట్ బర్రెల పంపిణీ 2018 ఆగస్టు 11న బర్రెలను 50% సబ్సిడీతో రైతులకు పంచడం. నెక్స్ట్ వచ్చేసి కంటి వెలుగు, ఆగస్టు 15, 2018 మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం మల్కాపూర్లో అందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం. నెక్స్ట్ వచ్చేసి రైతు బీమా, ఇది కూడా మంచి ప్రోగ్రాం. 2018 ఆగస్టు 15న 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో గల రైతు ఏ కారణంతో మరణించిన రైతు కుటుంబంలోని నామినీకి 5 లక్షలు ఇవ్వడం. ఆరోగ్య రక్ష 2018 ఆగస్టు 24న ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ఆరోగ్య కిట్లు పంచడం. నెక్స్ట్ వచ్చేసి ఇంటింటా ఇన్నోవేటర్ 2018 సెప్టెంబర్ 15 విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణపై ఆసక్తి పెంచడం, రైట్. నెక్స్ట్ వచ్చేసి 51 మా భూమి 2019 రాష్ట్రంలో భూమి మరియు ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేయడం. చూసారా, మా భూమి ప్రోగ్రాం కూడా. డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. నెక్స్ట్ కొత్త మున్సిపాలిటీ చట్టం 2019 జూలై 21న తెలంగాణ పాత మున్సిపల్ చట్టం స్థానంలో నూతన మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ధరణి వెబ్ పోర్టల్, ఇది కూడా మీరు వినుంటారు. 2020 అక్టోబర్ 29న మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో రాష్ట్రంలో భూ రికార్డుల సమీకృత నిర్వహణ ఇంటిగ్రేటెడ్, రైట్. మనం 54వది నిరంతర ఉచిత కరెంట్ 2018 జనవరి 1న మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం పోతయాన్లో వెళ్ళి 24 గంటల ఉచిత కరెంటు రైతులకు. నెక్స్ట్ వచ్చేసి రైతు వేదికలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్టయితే 2020 అక్టోబర్ 31న జనగామ జిల్లా కొడుకొండలలో రైతులు పరస్పరం చర్చించుకునేందుకు, అంటే
వాళ్ళ యొక్క ఏదైతే మరి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు చర్చించుకోవడానికి, అంటే ఏం పంటలు వేయాలా, ఎట్లా వేయాలా ఇవన్నీ తెలుసుకోవడానికి 2020లో రైతు వేదికలు స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి జలం జీవం. ఇది చూసినట్టయితే హైదరాబాద్లో స్టార్ట్ అయింది. హైదరాబాద్ నగర్లో ఇంకుడు గుంతలు నిర్మించటం, ఇది మంచి పథకం. ఇది కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను సైబర్ రక్షక్ పథకం 2019లో సైబర్ నేరాలకు అవగాహన కల్పించేటందుకు. నెక్స్ట్ వచ్చేసి టీ వ్యాలెట్ మొబైల్ యాప్ 2017 జూన్ 1 డిజిటల్ లావాదేవీలు నిర్వహించటం. రైట్. నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ చీరల పంపిణీ 2017 నుంచి బతుకమ్మ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన అందరికి కూడా ఇవ్వడం. రైట్. దళిత బంధు 2021 ఆగస్టు 4న వాసల మరియు యాదాద్రి భువనగిరిలో లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు అందజేయడం. నెక్స్ట్ మన ఊరు మనబడి ఆర్ మన వస్తీ మనబడి 2022 మార్చి 8 నుంచి వనపర్తి పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ స్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో మార్చిన అందించడం. సో ఇవన్నీ పథకాలు దాదాపు 22 దాకా ఉన్నాయి. ఇంకా కొత్త ఏవైతే ఉన్నాయో మళ్ళీ సెషన్లో నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అప్పటి వరకు కూడా ఈ పథకాలను ఒకసారి చూడండి. మామూలుగా మనం చూసినట్టయితే ఇవన్నీ పాతగా దాదాపు మరి 22 వరకు ఉన్న పథకాలు చూసినాం. 22 నుంచి 27 మధ్యలో ఉన్న పథకాలను కూడా నెక్స్ట్ సెషన్లో విల్ కమ్ ఫర్ దాట్ వన్. హోప్ దట్ దిస్ సెషన్ ఆఫ్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్, అంటే మీకు ఒక అవగాహన కల్పించడానికి, ఎందుకంటే ఒక క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా అని అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి నేను ఏవైతే రౌండప్ చేశానో వాటిని చూసుకోండి. చెప్పలేం రేపు పొద్దున క్వశ్చన్కి, అంటే జనరల్ నాలెడ్జ్ ఏ క్వశ్చన్ వస్తుంది ఏ క్వశ్చన్ రాదని మనం చెప్పలేం కాబట్టి మరి ఏవైతే నేను రౌండప్ చేశానో వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి. హోపింగ్ దట్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.